1 into 1 factorial, 2 into 2 factorial, and so on up to 9 into 9 factorial. 9 into 9 factorial. ఇది క్వశ్చన్. ఇది నేను చూస్తే గనక ఒకటి ఉంటే ఒక ఫ్యాక్టోరియల్ ఉంది, రెండు ఉంటే రెండు ఫ్యాక్టోరియల్ ఉన్నాయి, అన్నీ యాడ్ అవుతున్నాయి. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా సార్? 1 into 1 factorial, 2 into 2 factorial, 9 into 9 factorial. n ఒకటి పెట్టుకుంటే 1 into 1 factorial, n రెండు పెట్టుకుంటే 2 into 2 factorial, n మూడు పెట్టుకుంటే 3 into 3 factorial. సమేషన్ అంటే ప్లస్ కన్నా అన్నిటినీ యాడ్ చేస్తున్నాను. సో ఈ n నేను ఈ n ని n+1 -1 గా రాసుకోవచ్చు కదా, n+1 -1 గా రాసుకోవచ్చు కదా. 1 - 1 ఎందుకు సార్ ఇలా రాస్తున్నారంటే సమేషన్ n ఈక్వలెంట్ టు 1, n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే ఇది n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్. n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఈస్ n+1 ఫ్యాక్టోరియల్. సార్ ఎందుకు సార్ అని అంటే అన్ని వాల్యూలు ఎలిమినేట్ అయిపోతాయి, మీకు అన్ని వాల్యూలు ఎలిమినేట్ అయిపోతాయి, అన్ని వాల్యూలు ఎలిమినేట్ అయిపోతాయి. ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే 1+1 2 ఫ్యాక్టోరియల్ -1 ఫ్యాక్టోరియల్, రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 2+1 3 ఫ్యాక్టోరియల్ -2 ఫ్యాక్టోరియల్, n 9 సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఫ్యాక్టోరియల్ -9 ఫ్యాక్టోరియల్. ప్రతి మైనస్ కి ముందొక ప్లస్ ఉంది, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలిన ఏంటి 10 ఫ్యాక్టోరియల్ -1. ఇది 10 ఫ్యాక్టోరియల్ -1, 10 ఫ్యాక్టోరియల్ -1. ఇటువంటి క్వశ్చన్స్ చాలా హై ఫ్రీక్వెంట్ గా మీకు ఎగ్జామ్ లో అడుగుతాడు. ఇంట్లో చెయ్యొద్దు సార్. సపోజ్ గా 1 into 1 factorial plus 2 into 2 factorial and so on up to 9 into 9 factorial ఉంది. ఇది క్వశ్చన్. 9 into 9 factorial ఉంది. ఆప్షన్లు ఇలా ఉన్నాయి అనుకుందాం. 10 factorial, 10 factorial plus 1, 10 factorial -1, none of these. ఈ ఆప్షన్లు ఉన్నాయి అనుకుందాం. 1 into 1 factorial, 2 into 2 factorial, 9 into 9 factorial, 10 factorial, 10 factorial plus 1, 10 factorial -1 and none of this. ఇవన్నీ చేయొద్దు. ఇప్పుడే నేను మీకు ఒక మెథడ్ చెప్పాను, ఆప్టిమైజేషన్ మెథడ్. నంబర్ ఆఫ్ టర్మ్స్ క్వశ్చన్ చూసి మళ్ళీ చదివితే మనకు లాజిక్ అర్థమవుతుంది సార్, లాజిక్ అర్థమవుతుంది. 1 into 1 factorial, 2 into 2 factorial, 9 into 9 factorial. ఇక్కడ చూడండి సార్, రెండు నంబర్ ఇక్కడ 9 ఫ్యాక్టోరియల్ ఉంటే ఆన్సర్ లో అన్ని ఏమున్నాయి 10 ఫ్యాక్టోరియల్ ఉన్నాయి. 1 into 1 factorial plus 2 into 2 factorial, 2 2s are 4, 4 plus 1 5. 5 ని నేను 3 ఫ్యాక్టోరియల్ -1 గా రాసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? రెండు నంబర్లను తీసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ -1 వచ్చింది. మూడు నంబర్లను తీసుకుందాం. 2 into 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 into 3 ఫ్యాక్టోరియల్. ఇదేమో 1, 2 2s are 4, 6 3s are 18, ఇదేమో 23. మూడు నంబర్లు తీసుకుంటే నాకు 4 ఫ్యాక్టోరియల్ -1 వచ్చింది. రెండు నంబర్లు తీసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ -1 వస్తుంది. మూడు నంబర్లు తీసుకుంటే 4 ఫ్యాక్టోరియల్ -1 వస్తుంది. 9 నంబర్లు తీసుకుంటే 10 ఫ్యాక్టోరియల్ -1, 10 ఫ్యాక్టోరియల్ -1. ప్యాటర్న్ రికగ్నిషన్ టెక్నిక్, ప్యాటర్న్ రికగ్నిషన్ టెక్నిక్, ప్యాటర్న్ రికగ్నైజేషన్ టెక్నిక్. క్వశ్చన్ చూడి అర్థం చేసుకుంటే లాజిక్ చాలా ఈజీగా ఉంటుంది. ప్యాటర్న్ రికగ్నైజేషన్ టెక్నిక్. 1 into 1 factorial plus 2 into 2 factorial. రెండు నంబర్లను తీసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ -1 అయింది. మూడు నంబర్లను తీసుకుంటే 4 ఫ్యాక్టోరియల్ -1 అయింది. 9 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే 10 ఫ్యాక్టోరియల్ -1 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ?